నమస్కారం అండి. ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం. ఎలా ఉన్నారండి అందరూ? వంట చేయడం ఎప్పుడు నాకు ఒక ఉత్తేజమైన సందర్భమేనండి. వంట చేయడానికి తప్పకుండా కావాల్సింది ఏంటో చెప్పండి? వైరుధ్యమైన ఆలోచనే కదండి. యూనిక్నెస్ ఇన్ ఐడియాస్. అదొక్కటి ఉంటే చాలు. అది లేదు ఇది తెచ్చుకోవాలి అనుకోకుండా అందుబాటులో ఉన్న పదార్థాలతోనే కొత్త రకం వంటకం సృష్టించేయవచ్చు. బ్రిటిష్ దొరవారికి అప్పటికప్పుడు భోజనం పెట్టాల్సి వచ్చినప్పుడు పెరట్లోని పచ్చగడ్డిని కోసి పచ్చడి చేసి లొట్టలు వేయించి తినిపించిన డొక్కా సీతమ్మ గారు మన తెలుగు స్త్రీలకు స్ఫూర్తి ఉండనే ఉన్నారు. ఇలాంటి ఉత్సాహంతోనే ఈరోజు ముందుగా ఏమీ అనుకోకుండానే డిన్నర్ ప్రిపరేషన్కి ఉపక్రమించానండి. చూశారుగా, అందుబాటులో ఉన్న ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, బంగాళదుంప, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు లను ముక్కలుగా చేసుకున్నాను. బంగాళదుంప అయితే ఉడికించి ముక్కలుగా చేశానండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో 1 కప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్పు పెరుగుకు రుచికి సరిపడ ఉప్పు చేర్చి గరిటి జారుడు కన్సిస్టెన్సీకి రావడం కోసం సుమారు 3/4 కప్పు నీరుతో బాగా కలిపి పిండి సెట్ అవ్వడం కోసమని 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ మీద ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి వేడి చేసి ముందు తరిగి ఉంచుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం మెత్తపడిన తర్వాత తురిమిన క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్ వేసి బాగా కలిపి 2 నిమిషాలు సాటే చేశాను. ఇప్పుడు క్రిస్పీగా వేగిన ఈ ముక్కలను బౌల్లో సెట్ అయిన బ్యాటర్లో కలిపాను. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా చేర్చి బాగా కలిపాను. ఈలోగా రొట్టె వేయడానికి ఒక ప్యానును స్టవ్ మీద పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేశాను. పిండిని రొట్టెలా వేసే ముందు ఈనో పౌడర్ 1/2 టీ స్పూన్ చేర్చి కొద్దిగా నీరు పోసి నురగ రాగానే అంతా బాగా కలిపెట్టానండి. రెడీ చేసుకున్న ప్యాన్లో ఈ బ్యాటర్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ కాలనిచ్చాను. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిన ఈ రొట్టెను వెనక్కి తిప్పుతూ కొద్దిగా నూనె వేశాను. రొట్టెను వెనక్కి తిప్పిన తర్వాత మూత పెట్టకూడదండి. మూత పెడితే ఆ రొట్టె క్రంచీనెస్ పోతుంది. మరో 2 to 3 మినిట్స్లో మన క్రిస్పీ, క్రంచీ, వెజ్జీ, హెల్దీ, టేస్టీ రొట్టె రెడీ అయిపోతుందండి. వేడివేడిగా ఈ రొట్టెలను టమాటో చట్నీ, పల్లీ చట్నీ, చాస్, కోక్, సాసులతో టేబుల్ మీద పెడితే మా వాళ్ళు వారి వారి చాయిస్లకు అనుగుణంగా చాలా బాగుంది అంటూ తినేశారండి. అన్నట్టు ఈ రొట్టెలు చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటాయండోయ్. మనస్సు ఉంటే మార్గం ఉండదా చెప్పండి? ఈ ఇన్స్టెంట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పరు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేరు, కామెంటు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి. థ్యాంక్ యూ.